నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాక్లోని ఉగ్రవాదుల్ని చావు దెబ్బ కొట్టిన సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో క్షిపణులు డ్రోన్లతో దాడులు 80 మంది ముష్కరులు హతం ఉగ్రవాదుల ఆయువు పట్టుపై సైన్యం పంజా వైమానిక దాడుల్లో 9 స్థావరాలు ధ్వంసం నేలమట్టమైన అజ్మల్ కసబ్ శిక్షణ పొందిన కేంద్రం నేడు కేంద్రం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఉగ్రతండాలపై జరిపిన సైనిక చర్యపై నేతలకు వివరణ ప్రధాని హాజరు కావాలని కాంగ్రెస్ డిమాండ్ నేడు తెలంగాణ సర్కార్ సంఘీభావ ర్యాలీ పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భారీగా తరలి రావాలని యువతకు పిలుపు ఏపీలో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనానికి 1,14,00,000 60 లక్షలు దోచుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి మద్యం ముడుపులు బెంగళూరుకు మళ్లింపు అక్రమ సొత్తుతో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులు దర్యాప్తులో తేల్చిన సిట్ సిబిఐ డైరెక్టర్గా కొనసాగనున్న ప్రవీణ్ సూద్ మరో ఏడాది పాటు పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సైన్యం గట్టి గుణపాఠం చెప్పింది సరిహద్దులు దాటకుండానే క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతం కాగా మరో 60 మంది గాయపడ్డారు 25 నిమిషాల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనట్లు సైన్యం ప్రకటించింది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై సైన్యం నిప్పుల వర్షం కురిపించింది సైన్యం వైమానిక దళం సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి పీఓకేలో 5 పాకిస్తాన్లో 4 స్థావరాల్ని ధ్వంసం చేశాయి గత నెల 22న పహల్గాంలో మహిళల మంగళసూత్రాల్ని తెంపేసిన ఉగ్రమూకలకు నరకం చూపడంతో పాటు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాదికి భారత్ గట్టి గుణపాఠం చెప్పింది మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ క్షిపణులు డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో సైన్యం విరుచుకుపడింది సరిహద్దులకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసింది ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతం కాగా మరో 60 మంది గాయపడ్డారు భారీ ఎత్తున దాడులు చేసిన భారత్ పాక్ సైనిక స్థావరాలు పౌరుల నివాసాల జోలికి వెళ్లలేదు ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే చర్యలకు అస్సలు పాల్పడలేదు ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాద మూలాల్ని కూకటి వేళ్లతో పెకిలించడానికే ఈ దాడుల్లో ప్రాధాన్యమిచ్చింది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే మహమ్మద్ లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక సైన్యం విరుచుకుపడింది 1:05 నుంచి 1:30 దాకా 25 నిమిషాల పాటు క్షిపణులు డ్రోన్లతో జరిపిన దాడుల ద్వారా 9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసింది ఈ దాడులు చేసిన 15 నిమిషాల తర్వాత రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది కొంతసేపటి క్రితమే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని పాక్ పీఓకేల్లోని ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసిందని వెల్లడించింది ఈ దాడుల్లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలు ధ్వంసమైనట్లు ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో 9 లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించినట్లు తెలిపింది ఇందుకోసం 24 క్షిపణులు డ్రోన్లను ప్రయోగించినట్లు పేర్కొంది అన్ని దాడులు లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించాయని ఉగ్రవాదుల కమాండ్ కేంద్రాలు శిక్షణా శిబిరాలు ఆయుధ డిపోలు ధ్వంసమైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది భూతలంతో పాటు గగనతలం నుంచి క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలిపింది నిఘా డ్రోన్లతో రియల్ టైం పర్యవేక్షణ ద్వారా ఖచ్చితమైన లక్ష్యాల్ని ఛేదించడంతో పాటు పౌర నష్టాన్ని సాధ్యమైనంత మేర తక్కువ చేయడానికే ప్రయత్నించినట్లు రక్షణ శాఖ వివరించింది భారత సైన్యం దాడులు చేసిన ఆ 9 స్థావరాలు ఉగ్ర కేంద్రాలు అక్కడ కరడు కట్టిన ముష్కరులుంటారు అదును చూసి ఆయుధాలతో భారత్పై విరుచుకుపడుతుంటారు ముంబై ఉగ్రదాడిలో పాల్గొన్న అజ్మల్ కసబ్ శిక్షణ పొందిన ఉగ్ర శిబిరం కూడా అందులో ఉంది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది
అందులో 4 జైషే మహమ్మద్, మరో 4 లష్కరే తొయిబా స్థావరాలు కాగా మరొకటి హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం కూడా ఉంది. ఆరోగ్య కేంద్రాల ముసుగులో కొనసాగుతున్న ఉగ్ర స్థావరాల గుట్టు ఆపరేషన్ సింధూర్తో బట్టబయలైంది. ముజఫరాబాద్లోని సవాయినాలా ఇది 2000 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. దీనికి హుజైఫా బిన్ ఎమెన్, బైతుల్ ముజాహిదీన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో సవాయి లష్కరే క్యాంప్ ఉంది. లష్కరేకు ఇది కీలకమైనది. లష్కరే కమాండర్ అబూ దుజానా దీనికి ఇన్ఛార్జ్. పెద్ద ఎత్తున లష్కరే కమాండర్లు, శిక్షకులు ఇక్కడే నివాసం ఉంటారు. ఇక్కడకు తరచూ హఫీజ్ సయీద్ వచ్చి లష్కరేలో చేరిన వారికి ఆహ్వానం పలుకుతాడు. 250 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లున్నాయి. ఎప్పుడూ 50 నుంచి 100 మంది ఉంటారు. జీపీఎస్ వాడడం, మ్యాప్ చూడడం, ప్రత్యేకమైన ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గానే ఉంటాయి. వారికి అవసరమైన ఆయుధాల్ని పాక్ సైన్యం సమకూరుస్తుంది. నవంబరు 26 ఉగ్రదాడుల్లో పాల్గొన్న కసబ్ ఇక్కడ కూడా శిక్షణ పొందాడు. కోట్లీలో ఉన్న మస్కర్ రహీల్ షహీద్ పీఓకేలో హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం. దాదాపు 200 మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చేలా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం అక్కడ 30 మంది వరకు ఉండొచ్చని అంచనా. తుపాకుల వినియోగం, శారీరక దృఢత్వంపై శిక్షణ ఇస్తారు. దీంతో పాటు సరిహద్దులపై దాడులతో పాటు మాటు వేసి విరుచుకుపడ్డంలో మెళకువలు నేర్పిస్తారు. ఉగ్ర విద్యార్థుల్ని కొండల్లోకి తీసుకెళ్లి పర్వత యుద్ధ తంత్రాల్లో శిక్షణ ఇస్తారు. ఆయుధాలు, పేలుడు సామాగ్రి, ప్రచార సామాగ్రి నిల్వ చేస్తారు. హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ దీనికి అధిపతి. కొత్త ఉగ్రవాదులకు అతడే ఇక్కడ స్వాగతం పలుకుతాడు, శిక్షణను పర్యవేక్షిస్తాడు. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఇది జైషే మహమ్మద్కు కార్యనిర్వహణ ప్రధాన కార్యాలయంగా ఉంది. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ సన్నిహితులు ఈ కేంద్రం నుంచే ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్రణాళికలు రూపొందించడం వంటివి చేశారు. దీన్ని మసూద్ ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషేలో నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అస్గర్, మౌలానా అమర్ల కుటుంబ సభ్యులు ఇందులోనే ఉంటున్నారు. 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు ఈ ప్రాంగణంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మురీద్కేలోని మర్కాజ్ తయ్యిబా ఓ పెద్ద ఉగ్రస్థావరం. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. దాదాపు 82 ఎకరాల్లో విస్తరించింది. ఇందులో మదర్సా, మార్కెట్ వంటివి కూడా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని విస్తరించడంలో ఈ క్యాంపస్దే కీలక పాత్ర. ఇది లష్కరే ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. దాదాపు 1000 మంది వరకు ఇక్కడ ఉగ్ర శిక్షణ పొందుతున్నారు. దీనిలో అతిథి గృహ నిర్మాణానికి 2000 సంవత్సరంలో అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ 10 లక్షలు విరాళమిచ్చాడు. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకడైన అజ్మల్ కసబ్కు ఇక్కడే శిక్షణ ఇచ్చారు. ఈ దాడి కుట్రదారులు డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవ్వూర్ రాణా ఈ కేంద్రాన్ని సందర్శించారు. లష్కరీ సిద్ధాంతకర్తలు ఆమీర్ హంజా, అబ్దుల్ రెహమాన్ అబ్దీ, జాఫర్ ఇక్బాల్ ఈ ప్రాంగణంలోనే నివాసముంటారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, జకీర్ రహమాన్ లఖ్వీలకు ఇక్కడ ఇళ్లున్నాయి. ముజఫరాబాద్లోని సయ్యద్ నా బిలాల్ కూడా ఉగ్రస్థావరమే. పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. దీనికి అధిపతి ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ. భారత్ నుంచి పారిపోయిన ఆసిక్ నెంగ్రూ, జైషే కమాండర్ అబ్దుల్ జిహాదీలు కూడా ఈ క్యాంప్ను వాడుకున్నారు. ఇక్కడికొచ్చేవారికి పాక్ ఎస్ఎస్జీ కమాండోలు శిక్షణ ఇస్తారు. జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని తరలించేందుకు దీన్ని రవాణా క్యాంప్గా వాడుకుంటున్నారు. ఇక్కడ ఎప్పుడూ 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం. కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ కూడా ఉగ్రస్థావరం. నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో, సైనిక శిబిరానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 125 మందికి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. ఏ సమయంలోనైనా కనీసం 50 మంది ఉంటారు. హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాజ్ ఖారీ జరార్ ఈ కేంద్రానికి నాయకుడు. జైషే వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. 2016 నగ్రోటాలోని బాలిని సైనిక శిబిరంపై దాడిలో ఇతడి హస్తమున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత జైషే తన ఆయుధాలు, పేలుడు సామాగ్రిని దశాకా మర్కజ్ నుంచి తరలించి ఇక్కడ నిల్వ చేయడం మొదలుపెట్టింది. అవసరమైనప్పుడు షకూర్ స్వయంగా ఆయుధాల్ని తన వాహనంలో సియాల్కోట్కు తరలిస్తాడు. 2023 ఏప్రిల్ 20న పూంజ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని సమాచారం. బర్నాలలోని మర్కాజ్ ఎహ్లే హదీద్ లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని భింబేర్ జిల్లాలో ఉంది. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లున్నాయి. ఎప్పుడూ కనీసం 40 మంది ఉంటారు. ఈ కేంద్రాన్ని లష్కరే కమాండర్ ఖాసిం గుజ్జర్ అనాస్ జరార్ నిర్వహిస్తున్నారు. పూంజ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాల్ని పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. సియాల్కోట్లోని మెహమూనా జోయా
అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం. దీని చుట్టూ నివాస భవనాలు ఉంటాయి. దీనికి మోహద్ ఇర్ఫాన్ ఖాన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడు 1995లో జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. నాడు గవర్నర్ కెవి కృష్ణారావు త్రుటిలో ఈ దాడుల నుంచి బయటపడ్డారు. ఈ ఉగ్రస్థావరంలో దాదాపు 50 మంది ఉండేందుకు వీలుగా ఏర్పాట్లున్నాయి. ఎప్పుడూ ఇక్కడ 20 నుంచి 25 మంది ఉంటారు. తెహ్రా కలాన్లోని సర్జల్ అంటే జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. భారత్లోని సాంబా సెక్టార్కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్లోకి రహస్య సొరంగాలు తవ్వేందుకు ఇది కేంద్రం. షకర్గర్ ప్రాంతాన్ని లష్కరే, జైషేలో సొరంగాల నెట్వర్క్గా మార్చేశాయి. భారత్లోకి ఆయుధాలు, మత్తు పదార్థాలు రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్ ప్యాడ్. ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. వీటిల్లో హిజ్బుల్ ముజాహిదీన్ రేడియో రిసీవర్లు, కమ్యూనికేషన్ కేంద్రాలు ఉన్నాయి. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కు ఇక్కడ పారాగ్లైడింగ్ లో శిక్షణ కూడా ఇచ్చారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులకు జైషే కమాండర్ షాహిద్ లతీఫ్ ఇక్కడే విషం నూరిపోశాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైన్యం జరిపిన క్షిపణి దాడుల గురించి ప్రతిపక్ష పార్టీల నేతలకు వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే పాక్ భూభాగంలో సైన్యం జరిపిన దాడులను ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో సమర్థించాయి. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే ఈ సమావేశానికైనా ప్రధాని మోదీ హాజరవుతారని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ఏప్రిల్ 24న ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ ఉండాలని కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదన్నారు. కనీసం ఇప్పుడైనా ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీకి హాజరవుతారని ఆశిస్తున్నట్లు జైరాం రమేష్ తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు ఆపాలని ఇరు దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాలు కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ పేర్కొన్నారు. My position is I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop, and hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both countries very well. Good relationships with both, and if I can do anything to help, I will be there. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రముఖల స్థావరాలను ధ్వంసం చేసిన సైన్యానికి మద్దతుగా తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఇవాళ సంఘీభావ ర్యాలీ జరగనుంది. ఈ సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ప్రదర్శన జరగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. భారత సైన్యానికి నైతిక మద్దతు తెలిపే సంఘీభావ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ పౌరుడిగా మన సాయుధ దళాలకు బలంగా అండగా నిలుస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ఈ సమయంలో మనందరం ఒకే గొంతుకై ఒకే స్వరంతో నినదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పమిడికాల్వ మధుసూదన్ గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం పేరిట 1,14,00,000 రూపాయలు తీసుకున్నారని పోలీసులు తేల్చారు. అందులో 60 లక్షలు దోచుకున్నట్లు చెప్పారు. జవాబు పత్రాలు సరిదిద్దేందుకు కనీస అర్హత లేని వారిని నియమించుకుని దందాకు పాల్పడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. జగన్ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన వేల కోట్ల ముడుపులు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో బెంగళూరుకు చేరేవని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ సొత్తులో అత్యధిక శాతం స్థిరాస్తి రంగంలోకి మళ్లించి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. ఒక బెంగళూరులోనే స్థిరాస్తి రంగంలో 1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సిట్ భావిస్తోంది. ఎక్కడి నుంచి ఎంతెంత ముడుపులు వచ్చాయి, వాటిని ఏ మార్గాల ద్వారా రూటింగ్ చేసి స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించాలి అనే దానిపై బెంగళూరులో ప్రతి వారం కీలక సమావేశాలు జరిగేవని సిట్ గుర్తించింది. భారతీయ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీతో పాటు వీరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించేవారని సిట్ గుర్తించింది. ఈ లావాదేవీలపై ఇప్పుడు దృష్టి సారించిన సిట్ ఆ మూలాలు వెలికితీస్తోంది. జస్టిస్ ఎన్వి రమణ నిజమైన ప్రజల ప్రధాన న్యాయమూర్తి అని సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశంసించారు. సమాజంలోని విభిన్న వర్గాల్లో ఆయనకున్న ప్రజాదరణ మరెవరికీ లేదన్నారు. జస్టిస్ ఎన్వి రమణ ప్రసంగాల సంకలనంతో రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ గవాయ్
న్యాయ వ్యవస్థను సామాన్యులకు చేరువ చేయటంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రసంగాల సంకలనంతో రూపొందించిన నేరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక విడుదల కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్ తో కలిసి జస్టిస్ బిఆర్ గవాయ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. జస్టిస్ ఎన్వి రమణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన తీర్పుల్లో, ప్రసంగాల్లో మానవత్వం, సహానుభూతి, సంవేదనశీలత ప్రతిబింబిస్తాయని కితాబిచ్చారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మార్గాన్ని అనుసరిస్తారని జస్టిస్ గవాయ్ అన్నారు. న్యాయమూర్తుల కోర్టు గదులకు అతీతంగా ఒక అడుగు ముందుకేసి పనిచేయాలని చాటారని జస్టిస్ సూర్యకాంత్ కొనియాడారు. I don't think that anybody else would match the popularity that Justice Ramana has amongst the people across diverse sections of the society. On 1st of September 2021, 9 of them took oath. It reflected the true diversity, the true unity in diversity of India. 9 judges from different parts of the country in one stroke took the oath of the august office of the Supreme Court judge. He also believed in giving adequate representation to the different sections. Amongst the 9 judges, we have people belonging to the other backward classes. We had a person belonging to scheduled caste, and most of it, he will always be remembered for giving oath to the first woman Chief Justice of India, who is likely to adorn the office of Chief Justice of India after Justice Vikramnath demits it. So therefore, his journey is a journey which shows that what with hard work, what with sincerity, what with dedication, and what with industry, a person born in a small village in a state of Andhra Pradesh can reach to the highest position in the judiciary for which every lawyer aspires. న్యాయ వ్యవస్థ కేవలం వివాదాలను పరిష్కరించే వ్యవస్థ మాత్రమే కాదని, అది రాజ్యాంగ నైతికతకు చిహ్నమని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. తాను ప్రతిపాదించిన నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ కల నెరవేర్చాలని కాబోయే ప్రధాన న్యాయమూర్తులను కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆస్తుల వివరాలను వెల్లడించడం శుభపరిణామమన్నారు. న్యాయమూర్తులు వాళ్ళ ఆస్తుల్ని ప్రకటించాలి, ప్రజలకు తెలియజేయాలనేటటువంటి విషయం ఇంతకుముందే ఉంది. మరి నేను హైకోర్టు జడ్జి అయినప్పుడే నా ఆస్తుల్ని హైకోర్టు వెబ్సైట్లోను, అదేవిధంగా తర్వాత సుప్రీంకోర్టు వెబ్సైట్లో కూడా పెట్టాను. అదేవిధంగా చాలామంది జడ్జిలు ఇటీవల కాలంలో కొంతమంది కొన్నిసార్లు మరి అది ఎందుకో పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రజలకి న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు తెలియాలని చెప్పి వాళ్ళు మళ్ళీ వెబ్సైట్లో పెట్టడం అనేటటువంటి చాలా మంచి పరిణామం. కోర్టులో కేసు ఎన్ని సంవత్సరాలకి నిర్ణయించబడుతుంది, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేటటువంటిది ప్రజలు అడుగుతారు. కోర్టులకి భవనాలు కావాలా, అదేవిధంగా సిబ్బంది కావాలా, అదేవిధంగా తగిన సంఖ్యలో జనాభా నిష్పత్తికి, కేసుల నిష్పత్తికి తగిన విధంగా న్యాయమూర్తులని నియమించాలా. న్యాయమూర్తి రిటైర్ అవుతున్న సంగతి ముందే తెలుసు కాబట్టి ముందే మనం న్యాయమూర్తుల్ని మనం నియమించి కనుక కోర్టులు ఖాళీగా కనుక పెట్టకుండా ఉంటే తీర్పులు తొందరగా వస్తాయి, కేసులు తొందరగా పరిష్కారం అవుతాయి. దురదృష్టవశాత్తు పార్లమెంట్లు కూడా కోర్టులు, జడ్జిలు, అదేవిధంగా సిబ్బంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మరి కోర్టులకి ఆర్థిక స్వతంత్రత లేదు కాబట్టి మరి ప్రభుత్వం కావాల్సినటువంటి నిధులను ఇవ్వకపోతే మరి కోర్టులు ముందుకు పోవు. న్యాయం చేయాలంటే అధికారులు చేయొచ్చు న్యాయం, ప్రభుత్వం చేయొచ్చు న్యాయం, కోర్టులు చేస్తాయి. ఇది ముగ్గురికి సంబంధించినటువంటి సమస్య. ముగ్గురు కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల న్యాయ వ్యవస్థ ఇంకా ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుంది, ప్రజలకు న్యాయం జరగడానికి వీలుంటుంది, ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పెరగడానికి వీలుంటుంది. ప్రజలకు న్యాయం చెయ్యాలనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని కొన్నిసార్లు నిలదీయాల్సి వస్తుందని, అది కోర్టులు, న్యాయమూర్తుల బాధ్యత అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. దాన్ని ప్రభుత్వాలు వ్యతిరేకంగా భావించాల్సిన అవసరం లేదన్నారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మరో ఏడాది పాటు సిబిఐ డైరెక్టర్గా కొనసాగుతారని ప్రకటించింది. సిబిఐ నూతన అధ్యక్షుడి ఎంపికపై ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ సోమవారం సమావేశమై ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రతిపాదించింది. మే 24 నుంచి ప్రవీణ్ సూద్ మరో ఏడాది పాటు సిబిఐ అధిపతిగా కొనసాగనున్నారు. ఐపీఎల్ కీలక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కోల్కతా బ్యాటర్లలో కెప్టెన్ అజింకా రహానే 48 పరుగులతో రాణించగా రసెల్ 38, మనీష్ పాండే 36 పరుగులు చేశారు.
చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి ఆకట్టుకోగా రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది.